వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా వస్తున్న మన గాజువాక గణేష్ ఉత్సవాలు ఈ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈసారికి స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి. ఈ యొక్క విగ్రహం కళాకారులు 26 మంది కళాకారులు చీరాల నుంచి వచ్చి సుమారు 2 నెలల పాటు ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహానికి మొత్తం కూడా మన చీరలతో అలంకరించడం జరిగిందండి. తమిళనాడు, సూరత్, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చిన చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా మార్కెట్లో అన్ని ఏర్పాట్లు చేయడం, ఉచిత దర్శనాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ సదుపాయాలు కానీ, ఒక జాతర వాతావరణం క్రియేట్ చేసే విధంగా స్టాల్స్ కానీ, ఎగ్జిబిషన్ కానీ అన్ని కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ప్రత్యేకంగా తెనాల నుంచి సుమారు ఒక 200 టన్నులు గల సూర్యపురుషు నుంచి కూడా లడ్డు ప్రసాదం కూడా రాబోతుంది. అదే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా రైట్ సైడ్ మన రాధాకృష్ణుల సెట్ మరియు లెఫ్ట్ సైడ్ మహావిష్ణు స్వామివారి విగ్రహం కూడా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గాజువాక ఇప్పుడు కూడా ప్రత్యేకతకి నిలయం. ఇప్పుడు 2011 నుంచి వస్తే ఇప్పటి వరకు కూడా భారతదేశ చరిత్రలోనే 3 గిన్నీస్ రికార్డులు ఒక గాజువాక వినాయకుడికి ఉంది. అతిపెద్ద లడ్డు కూడా ఇక్కడే పెట్టాం. సో గాజువాక ఇప్పుడు కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది. ఇది ప్రతిసారి కూడా చూస్తే గాజువాకలో ప్రతిసారి కూడా ప్రతి కళాకారుల నైపుణ్యం, కళాకారులను ఎంకరేజ్ చేయటం, వాళ్ళ కళని జనాల్లోకి తీసుకురావటం. ప్రతి ఇయర్ కూడా ఇప్పుడు కూడా శ్రీకృష్ణుడి కళ పక్కనే ఇక్కడ వేరే అట్లా ఏంటంటే కళా సంస్కృతిని ఎంకరేజ్ చేస్తుంది వినాయక చవితి సంబరాలు. సో జనాలు ఆకట్టుకోవడానికి అట్లే ఇక్కడున్న విలేకరులు కానీ, ఇక్కడున్న అన్ని పబ్లిక్ సెక్టర్స్ కూడా చాలా గాజువాక గణేష్కి ఎంతో ప్రోత్సాహాన్నిస్తారు. సో గాజువాక వినాయకుడు కళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఒక ప్రత్యేకత పేరు చేతులు కూడా ఇచ్చాం. అదే పేరు ఎవరు చేసినా సరే ఆ పేరుని కొనసాగిస్తూనే తీసుకెళ్తున్నాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.